అల్లం చట్నీ, కచ్చపచ్చ కొబ్బరి అల్లం చట్నీ, అల్లం టమాటా పచ్చిమిర్చి చట్నీ. వేడి వేడి తింటే నోట్లో బ్లాస్టే, చచ్చిపోతారు. ఇది కంపల్సరీ తిందామా. టేస్ట్ అదిరింది, కారం 3 రోజులు వచ్చింది, బెబ్బకు లేచింది, సూపర్. ఇడ్లీ విత్ అల్లం టమాటా చట్నీ చేస్తున్నాను ఈ పూట. ఇడ్లీకి ఎప్పుడు అడుగులోకి వేయకూడదు. ఎక్కడ బయట చిన్న ఒక డ్రాప్ వాటర్లో పడినా ఇడ్లీలు పొంగిపోతాయి. ఇట్లా మిడిల్లో పెట్టాలి. నీళ్లు మరిగేకి జాగ్రత్తగా పెట్టాలి. ఇది మినిమం 10 minutes. నాకు స్టీల్ కత్తిపేరు పని చేస్తుంది. మరి అతను రిప్లై ఇస్తున్నాడో తెలియదు, పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏం తెలియదు. ప్రమోషన్ చేసేసా అంత ఫ్రీగా. అల్లం టమాటోలు బాగానే కోసిందండి. అది ఒక చెత్త కోసా. నాకైతే ఓకే. ఉల్లిపాయ కూడా వచ్చిన కొన్ని ఉప్పు, పసుపు, కల్లుప్పు బాగా వాడండి. చింతపండు పేస్ట్ కొంచెం, విజిల్ వస్తుంది. ఉప్పు టేస్ట్ కొంచెం కారం కారంగా, కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది అన్ని A to Z అన్నీ పనిచేస్తుంది. ఇంక్లూడ్ రైస్లో కూడా బాగుంటుంది చట్నీ. పోయింది. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఫ్రెష్ కోసుకొని చేసేసి చట్నీ రెడీ. కచ్చపచ్చ కొట్టాలి. వేడి వేడి ఇడ్లీ రెడీ, చట్నీ రెడీ. ఇంకా కుమ్మేయటమే.